హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ హ్యాంగర్స్‌ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇలాగా మనం బ్లౌజెస్‌కైనా, లెహెంగాస్‌కైనా పెడితే సూపర్‌గా అనేది ఉంటుందండి. మనం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు గ్రాండ్‌నెస్ అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా ఒక బాటిల్ గానీ, లేదంటే ఇంకేదైనా బ్యాంగిల్ కానీ, మీకు ఏది రౌండ్‌గా ఉంది, ఎంత పెద్దది కావాలి అనేసి దాన్ని బట్టి మీరు ఈ విధంగా డ్రా చేసుకోండి. నేనైతే బాటిల్‌తో డ్రా చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఒరిజినల్‌దొచ్చేసి రైట్ సైడ్ పైకి పెట్టేసుకొని, ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అనేది చూడండి. స్కిప్ చేస్తే ఏమాత్రం మీకైతే అర్థం కాదండి. సింపుల్‌గా ఎలా హ్యాంగర్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. అదర్‌వైజ్ చూడ్డానికి గాని బాగుండాలనమాట. గ్రాండ్‌నెస్‌గా అలాగా. అది ఎలానో నేను ఈ వీడియోలో అనేది మీకు చెప్తానండి. చాలా సింపుల్‌గా. చూడండి ఈ విధంగా రౌండ్‌గా అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. రౌండ్‌గా కొంచెం వదిలేసి స్టిచ్చింగ్ పైననేది పడకూడదనమాట సిజరు. పడకుండా రౌండ్‌గా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి చూడండి ఈ విధంగా మీకు ఎటువైపు వాటం ఉంటే మీ చేతి వాటం దాన్ని బట్టి కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మిడిల్‌లోకి ఈక్వల్‌గా పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మధ్యలోకి కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే మనకు 2 హ్యాంగర్స్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదొచ్చేసి ఆపోజిట్ చేసేసేయాలి. చూడండి ఈ విధంగా ఆపోజిట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆపోజిట్ చేసేసుకున్న తర్వాత మీరు టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే అవసరం లేదండి. టాప్ స్టిచ్ అనేది వేస్తే లుక్ అంత ఉండదు. టాప్ స్టిచ్ వేయకపోతేనే లుక్ అనేది బావుంటుంది. కాబట్టి నేను టాప్ స్టిచ్ అనేది వేయట్లేదండి. నేనైతే డైరెక్ట్‌గా అలానే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి థ్రెడ్‌ని తీసేసుకొని ఈ విధంగా థ్రెడ్ తీసేసుకొని ఇది చూడండి రైట్ సైడ్ మాత్రమే థ్రెడ్ వైపు అనేది ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. అదే విధంగా ఇంకొక కుట్టు వేయడం వల్ల ఇప్పుడు ఒక కుట్టేసాం గదండీ! ఇంకొక కుట్టు గాని వేసుకోవాలి. ఎందుకంటే ఇంకొక కుట్టు వేయడం వల్ల కుట్టు అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్‌గా అనేది ఉంటాదనమాట. దానికోసం అనేది 2 కుట్లు వేసుకోవాలి. ఈ విధంగా సైడ్ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇప్పుడొచ్చేసి తిప్పేసుకోవాలండి. చూడండి ఎంత క్యూట్‌గా ఉంది గదా! సింపుల్ అండి. ఇలాగా ఇంకొకటి గాని స్టిచ్ చేసేసుకున్నాము. ఇలాగా మనకెన్ని కావాలి అనుకుంటే అన్ననేది స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా గ్రాండ్‌గా కావాలి అనుకుంటే ఒక 10 గాని స్టిచ్ చేసుకోవచ్చండి. ఒక్క వైపు మాత్రం ఒక్కొక్క దానికి 10 టన్ అనమాట. గ్రాండ్‌గా అనేది ఉంటాది అలా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా వేసేసుకున్నాం కదా! ఇప్పుడు గాని దీనికి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండీ! ఆ వేస్ట్ క్లాత్ అంతా కొంచెం కట్ చేసేసేయాలి. మనకి థ్రెడ్ తెగిపోకూడదు. ప్లస్ స్టిచ్చింగ్ కానీ తెగకూడదు. ఆ విధంగా అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి తిప్పుకునేసేయాలి. చూడండి ఎంత నీట్‌గా ఉంది గదా! చూడ్డానికి గాని ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో అసలు. చూసారా? సూపర్‌గా ఉంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.